ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సుందరుడి పేరుతో లెటర్ వస్తే తను మాత్రం ఏం చేస్తుంది? ఇప్పుడు నేనే సుందరుణ్ణని తనకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? నేనే సుందరుణ్ణి అంటే అసలు తను నమ్ముతున్నా? రేయ్ అశ్విన్, మిత్ర కళ్ళు మూసుకొని సుందరుడెవరు అని తెలియకుండా తను ఒక ఛాన్స్ తీసుకుంటోంది. నా గెస్ కరెక్ట్ అయితే నువ్వే ఆ సుందరుడు అయి ఉండాలి, లేదా సుందరుడు నీకు బాగా తెలిసినోడై ఉండాలి. అది కనిపెట్టిన తర్వాత నువ్వు ఆనందితో ఆడిన దాగుడు మూతలాటని నేను నీతో ఆడిస్తాను. అశ్విన్, ఏంటి ఒంటరిగా ఇక్కడున్నావు? ఏం లేదు. ఆనంది నీతో సరిగ్గా మాట్లాడట్లేదు అని విన్నాను. దాని గురించే ఫీల్ అవుతున్నావా? చెప్పు అశ్విన్. అలాంటిదేం లేదు. డోంట్ వరీ, త్వరలోనే తనొచ్చి నీతో మాట్లాడుతుంది. ఈరోజు ఆనంది గుడికి వెళ్తున్నట్టుంది. కరుణాకర్ సార్తో గుడికి వెళ్ళడానికి ఆనంది పర్మిషన్ కూడా తీసుకుంది. అందుకే చెప్పాను. గుడికా? అదే. ఎప్పుడు, ఎన్ని గంటలకు వెళ్తుంది? 6 గంటలకు తను గుడిలో ఉండాలట. నందా, నేను మళ్ళీ వస్తాను. గుడి పేరు చెప్పలేదు, కానీ ఆ గుడి పేరు వీడికి ఎలా తెలిసింది? డౌట్ లేదు, కన్ఫర్మ్. పని గట్టుకొని ఆనంది కోసం పరిగెడుతున్నాడు అంటే వీడే ఆ సుందరుడు. ఆనందితో ఫ్రెండ్లీగా ఉంటూ డైరెక్ట్గా ప్రేమిస్తున్నాను అంటే తను ఒప్పుకోదని ముందే గ్రహించి సుందరుడు అనే కొత్త క్యారెక్టర్ సృష్టించి తనలో ప్రేమ పుట్టించి ఆ తర్వాత నువ్వే ఆ సుందరుడివని తనకు తెలిసేలా చేసి తన ప్రేమను దక్కించుకోవాలనుకుంటున్నావు కదా? కుదరదు, కుదరనివ్వను. ఇకపై నువ్వు సృష్టించిన సుందరుడు నువ్వు కాదు, నేను. నిన్ను వాడుకొని ఆనందికి దగ్గరవుతాను. అది నాకు బానిసయ్యేలా చేసుకుంటాను. సార్, ఏంటయ్యా? 6 గంటలకి నాకు మెడికల్ చెకప్ ఉంది. నేను 5:00కల్లా అక్కడ ఉండాలి సార్. నేను వెళ్ళొస్తాను సార్. ఏ పని అయ్యాక వెళ్ళకూడదా? లేదు సార్, డాక్టర్ అపాయింట్మెంట్ అప్పుడే ఇచ్చారు. వెంటనే వచ్చేస్తాను సార్. ఈ ఒక్కసారే సార్, ఇంకెప్పుడు అడగను. సరే, వెళ్ళు. థ్యాంక్ యూ సార్. నువ్వు గుడికి వెళ్ళడానికి ముందు నేను చాలా పనులు చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ మిత్ర. ఎందుకో? ఒక మోడర్న్ గర్ల్ అయ్యుండి కూడా నువ్వు ఇలా గుడికి వెళ్ళడాలు, మొక్కుకోవడం లాంటివి నమ్ముతున్నావంటే యూర్ రియల్లీ రియల్లీ గ్రేట్. అది కూడా నువ్వు నా ప్రేమను గెలిపించాలని ఇవన్నీ చేయడం నాకు ఓవర్వెల్మింగ్గా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ మిత్ర. నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు. నీకోసం ఈ మాత్రం చేయలేనా? నేనేదో మాట వరుసకు థ్యాంక్స్ చెప్తే నువ్వు మరీ ఎక్కువ ఫీల్ అయిపోతున్నట్టున్నావు. అక్కడ ఆనంది దీపం పెడితేనే కదా నా లవ్ సక్సెస్ అయ్యేది. సో ఆనంది గ్రేట్. మహేష్, జోక్ చేశాను. ఆనంది బయలుదేరి చాలాసేపు అయింది. మనం స్లోగా వెళ్తే లేట్ అయిపోతుందేమో. కొంచెం స్పీడ్గా వెళ్దామా? ఓకే మహేష్. పల్లెటూరు దాన్ని చూడ్డం
నీకు ఇదే ఆఖరిసారి అవుతుంది. అది వేరే వాడితో చనువుగా ఉండడం చూసి ఈరోజు నీ గుండె బొద్దలవ్వబోతుంది. దానికి కూడా నువ్వు ఎందుకు ఇంత తొందరపడుతున్నావు? పిచ్చి మహేష్, నీ లవ్ సక్సెస్ అవ్వడం కాదు, డిజాస్టర్ అవుతుంది. వెయిట్ అండ్ సీ. నంద కాల్ చేశాడు. చెప్పు నందా. అంతా ఓకే కదా? ఒరిజినల్ పోలీసులు చూసినా మమ్మల్ని అస్సలు గుర్తుపట్టలేరు. డబ్బుల కోసం కక్కుర్తిపడి వచ్చిపోయే వాళ్ళందరినీ ఆపి మీరు దొరికిపోకండి. అశ్విన్ని మాత్రమే పట్టుకుని లాక్ చేసేయండి. అలాగే నందా. వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ గుడికి రాకూడదు. ఏదైనా తేడా జరిగిందో నా గురించి తెలుసు కదా. నువ్వు వాడి ఫోటో పంపించు, మేం చూసుకుంటాం. ఫోటోతో పాటు వాడి బండి నంబర్ కూడా పంపిస్తున్నాను. జాగ్రత్త. నువ్వు నీ పనిలో ఉండు, మేము మా పనిలో ఉంటాం. సరే. అక్క, ఒక అర్చన సెట్టు పూలు ఇవ్వవా? సరేనమ్మా. వావ్, రైట్ టైంకి వచ్చావు. గ్రేట్. ఎంతండి? 100 రూపాయలమ్మా. అక్క, ఈ సైకిల్ ఇక్కడ ఉండొచ్చా? ఉంచండి అమ్మా, నేను చూసుకుంటాలే. మహేష్ సార్ ఇంకా రాలేదేంటి? ఏంటన్నా వాడు ఇంకా రాలేదు? ఒరేయ్, ఈ రోజు నేను ఎస్ఐ, నువ్వు కానిస్టేబుల్. రెస్పెక్ట్ ఇవ్వాలరా. నన్ను సార్ అని పిలవాలి, అర్థమైందా? అర్థమైందన్నా. ఓ సారీ అర్థమైంది సార్. సరే, వాడు వస్తుంటాడు, పొరపాటున కూడా వాడిని వదిలిపెట్టకూడదు. సరే సార్. సార్ ఇంకా రాలేదేంటి? ఒక్కసారి ఫోన్ చేసి చూద్దాం. ఆనంది కాల్ చేస్తుంది. లిఫ్ట్ చేసి మాట్లాడు. ఆనంది. సార్, నేను గుడికి వచ్చి చాలాసేపు అయింది. పూజా సామాగ్రి కూడా తీసుకున్నాను. మీరు కూడా వస్తే మనం తొందరగా పూజ చేయించొచ్చు సార్. దగ్గరలోనే ఉన్నాం ఆనంది, వచ్చేస్తున్నాం. సరే సార్, జాగ్రత్త. మిత్ర, తను వచ్చేసింది, మనం త్వరగా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తావు మహేష్? సుందరుడు రావాలి, ఆనంది సుందరుడు కలవాలి, ఆ తర్వాత మనం వెళ్ళాలి. అప్పటి వరకు ఎక్కడికి వెళ్ళనివ్వను.